ప్రాజెక్టులు నిర్మించుకోవాలని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి. రోడ్లన్నీ బాగు చేసుకోవాలంటే అది కేవలం కేసీఆర్ తోనే సాధ్యమని, మళ్లీ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావటం ఖాయమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. చేగుంట మండల కేంద్రంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పలహారం బండి ఊరేగింపులో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. జోగిని వీణ బోనం ఎత్తుకుని పలహార బండి ఊరేగింపులో పాల్గొన్న అనంతరం అమ్మవారికి సమర్పించారు. ఈ ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పలహార బండి కార్యక్రమంలో పాల్గొన్నారు. రంగురంగుల విద్యుత్ దీపాల వెలుగుల్లో పలహార బండి గ్రామ పురవీధుల గుండా ఊరేగించడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ ఆదేశాలతో బందోబస్తు కొనసాగింది. ఈ సందర్భంగా ఆయనను డిష్ రాజు శాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రాజెక్టులు నిర్మించుకోవాలన్నా, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలన్నా, తెలంగాణ రాష్ట్రంలో రోడ్లన్నీ బాగుండాలన్నా అది కేవలం కేసీఆర్ తోనే సాధ్యమని, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని, కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో చేగుంట మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుచుకుందామని, అమ్మవారి కృపా కటాక్షాలు ఈ ప్రాంత ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలందరిపై ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగుండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండే విధంగా అమ్మవారు దీవెనలు అందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు నారాయణరెడ్డి, కొండాపూర్ సర్పంచ్ రాజిరెడ్డి, మాజీ జడ్పీటీసీ మోదం శ్రీనివాస్, మాజీ సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్, నాయకులు అలీ, యాదగిరి, లింగం, శ్రీనివాస్ పాల్గొన్నారు. భగవంతుని ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటూ వారు దీవెనలు మెండుగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ముఖ్యంగా చేగుంటలో ఒక ఆనవాయితీ మరి కొన్ని సంవత్సరాల నుంచి మరి డిజిరాజు మరి అదేవిధంగా మా మాజీ సర్పంచులందరూ కూడా మరి నాగే సంస్థ అధ్యక్షులు వారు కూడా సహాయ సహకారాలతో, కళా బృందాల సహాయ సహకారాలతో ప్రతి సంవత్సరం కూడా కన్నుల పండుగగా మరి కన్నుల పండుగగా ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. మరి నాకు ముఖ్యంగా నాకు ఏ పనుకున్నా ఏది లేకున్నా ప్రతి సంవత్సరం నేను జరుపుకుంటా. మా అమ్మవారి దయ మరి మా చేకుంట పట్టణ ప్రజల మీద ఉండాలి. భగవంతుని మరి నేను ఆశీర్వదిస్తున్నా. భగవంతుని ఆశీర్వాదాలు మరి అందరి మీద ఉండాలని చెప్పి ఇంత పెద్ద ఎత్తున మరి ఈరోజు జరుపుకుంటున్నాం. ముఖ్యంగా మరి మన ప్రాంతంలో మరి మంచి వర్షాలు పడి మంచి కాలమై ప్రజలందరూ కూడా అమ్మవారి దేవన్న సంతోషంగా ఉండాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటూ మరి ఈ ప్రాంతం కూడా మరి అభివృద్ధి చేసుకోవడం చాలా ముఖ్యం. మరి మీ అందరి సహాయ సహకారం ఉండాలి. మరి గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. మరి ఇప్పుడు అదే మీ ఆశీస్సులు, మీ దీవెనలు మళ్ళీ కూడా మీ ఆశీస్సులు, మీ దీవెనలు, అమ్మవారి ఆశీస్సులతో పాటు మరి మా చేగుంట మండలము, చేగుంట పట్టణము అందరి ఆశీస్సులు కూడా మళ్ళీ కేసీఆర్ గారి మీద ఉండాలి. మళ్ళీ ప్రభుత్వం రావాలి. అందరం కూడా వ్యవసాయ కుటుంబీకులు మరి కాలువలు రావాలి, ప్రాజెక్టులు కట్టుకోవాలి, మరి మంచి రోడ్లు వేసుకోవాలి. మళ్ళీ 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 మరి కేసీఆర్ గారు వస్తుంటే కనుక మరి ఈ ప్రాంతం అభివృద్ధి కాదు. గతంలో ఎన్నో ప్రాజెక్టులు కట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి మరి దేశంలోనే ఒక అగ్రగామిగా తెలంగాణ ముందుకు తీసుకెళ్ళినాం. మీ ఆశీస్సులతో, మీ అందరి సహాయ సహకారాలతో తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణలో హిందూ పండుగలను బ్రహ్మాండంగా జరుపుకున్నాం. ఏ పండుగ వచ్చినా ఏదొచ్చినా మరి ప్రభుత్వమే లాంఛనంగా మరి క్రిస్టియన్స్ కానీ, హిందూస్ కానీ, ముస్లింస్ కానీ అన్ని కులాలు, అన్ని మతాలకు మరి ఐకమత్యంగా ఉండి మనము ఇప్పటి వరకు మా పండుగలన్నీ కూడా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం. మళ్ళీ దేవుని దయ వల్ల మళ్ళీ 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 మనమే వస్తాం. ఖచ్చితంగా ఇంకా కూడా ఇంకా అభివృద్ధి చేస్తున్నాం. అమ్మవారి ఆశీస్సులు, పట్టణ ప్రజల ఆశీస్సులు, మా అక్క ఆశీస్సులు, మా యువ నాయకుల ఆశీస్సులు
తెలుసు నిజంగా కూడా మరి ఏమి చేయలేని పరిస్థితి ఇవాళ ఎందుకంటున్నంటే నిజంగా చాలా బాధ అవుతున్నది. మరి ఇన్ని రోజులు అవుతున్నది మరి ఈ ప్రాంతం అభివృద్ధి చేసుకోవాలి, చేయకుండా అభివృద్ధి చేసుకోవాలి. మరి అభివృద్ధి చేసుకోవాలంటే మరి ఎక్కడ గుండు పడుతుందో మీ అందరికీ కూడా తెలుసు. ఇకనైనా మీరు అందరూ కూడా ఆలోచించి మరి వచ్చేది మన ప్రభుత్వమే కాబట్టి ఖచ్చితంగా అమ్మవారి దయ మీ అందరి దయ ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ దీనికి సహకరించిన మరి రాజుగారికి, దేవుళ్ళలో ఉన్న ఆలయ కమిటీకి, ప్రతి ఒక్క పౌరునికి ఇంత పెద్ద ఎత్తున మరి నేను కూడా ఊహించలేదు ఇంత బ్రహ్మాండంగా జరుగుతుందని. మరి రాజు మొన్ననే ఎలక్షన్లో ఓడిపోయాడు. మరి తమ్మి ఎందుకు మరి నీకు ఎందుకు మొన్ననే ఖర్చు పెట్టుకున్నావు, ఈ పొక్కల పాలైనా ఎందుకు లేని చెప్తే కూడా లేదన్నా నేను పదవులు ఉన్నా లేకపోయినా కూడా పదవులు ముఖ్యం కాదు, చేయకుండా ప్రజలు ముఖ్యము, వాళ్ళకంటే ఎక్కువ ఏమి లేదు. ఏదైనా సరే ఎంత అప్పైనా తప్పైనా ఈ పండుగలు బ్రహ్మాండంగా జరుపుకుంటా అమ్మవారిని ఎప్పుడు కూడా నేను కూడా అమ్మవారి ఆశీస్సుతోటి మళ్ళీ నాకు ఏదో అవకాశం వస్తుంది. ఆ పట్టణ ప్రజలు పోతేదో తప్పు చేసిండ్రు, మళ్ళీ తప్పు చేయాలని కూడా పూర్తిగా విశ్వాసం ఉన్నదని ఒక ధైర్యంతో, ఒక గుండె ధైర్యంతో ముందుకొచ్చి ఇవాళ ఈ ఉత్సవాన్ని మరి ఇంత పెద్ద ఎత్తున మరి జరుపుకున్న మా డిసిరాజుకు, మరి కార్యవర్గ సభ్యులకు, మా మాజీ సర్పంచ్ గారికి, మా ఆలయ కమిటీ సభ్యులకు అందరికీ కూడా మరొకసారి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి, అమ్మవారి దయ ఉండాలని చెప్పి, పట్టణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ దాన్ని ఇక్కడ ఆహ్వానించిన మరి చేగుంట పట్టణంలో ఉన్న ప్రతి పౌరునికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెకు, ప్రతి యువకునికి పేరు పేరున శిరస్సు వంటి నమస్కారాలు తెలుసుకుంటూ జై